వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బిఎస్ఆర్ కేఎం సిహెచ్ హై స్కూల్ మొగలరాజపురంలో రెండో ఫ్లోర్ కార్పొరేషన్ ద్వారా 70 లక్షలు మరియు కొంతమంది దాతల ద్వారా వచ్చిన డబ్బులతో ఇక్కడ కార్పొరేటర్ గారైన చెన్నుపాటి ఉషారాణి గారు, అంతేకాకుండా ఎమ్మెల్యే గారు గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో చక్కగా రెండో ఫ్లోర్ మొత్తం కూడా పనులు జరిగింది. 2,10,00,000కి సుమారుగా పనులు జరిగినాయి. ఈ 2,10,00,000 కాకుండా ఇంకా 40-30 లక్షలకు సంబంధించిన పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. నిన్నే చూసాం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నిన్న టీచర్స్ డే బ్రహ్మాండంగా విజయవాడలో జరిగింది. ఎంతో గవర్నమెంట్ స్కూల్లో ఎంతోమంది ప్రతిభ గల టీచర్ని 175 మంది ప్రతిభ గల టీచర్లని సత్కరించడంతో పాటు ఒక 6గురిది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ప్రభుత్వం తీసుకుని వాళ్ళందరినీ సన్మానించింది. తప్పక ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, నిన్నే మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పాత విద్యార్థులతో ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కనుక కలిస్తే తప్పకుండా మీరు బడులకు నిధులు వరదలాగా వస్తున్నాయి. అంటే నిన్న చూసాం మేము విసన్నపేటలో కూడా ఆ విధంగానే వచ్చినాయి. ఈ విధంగా ఇక్కడ కొంతమంది దాతల ద్వారా, అంతేకాకుండా కార్పొరేషన్ ద్వారా ఇవాళ ప్రారంభించినందుకు అందరికీ ఆనందంగా ఉంది. విద్యాశాఖని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యాశాఖని నిన్న గౌరవ లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, దేశంలో ప్రప్రథమంగా నిలిపే విధంగా చేద్దామని ఆయన ఉద్దేశం. అదేవిధంగా ఆయన పేరెంట్ టీచర్స్ మీటింగ్ కాడి నుంచి ఇటువంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్ నో వేకెన్సీ బోర్డ్ పెట్టే విధంగా ఉండాలని వారి కోరిక. తప్పకుండా అదే విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తుంది. విజయవాడ నగరంలో మొగలరాజపురం జమ్మిచెట్టు దగ్గర ఉన్న బోయపాటి శివరామకృష్ణయ్య గారి స్కూలు ఒక ప్రాచుర్యం, చాలా ఒక ప్రతిష్ట కలిగిన స్కూలు. ఈ స్కూల్ని 2014-19లో ఆనాడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అమ్మా అసోసియేషన్ వారు, ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు దీన్ని దత్తత తీసుకుని అనేకమైన ఇబ్బందుల్లో ఉన్న ఈ స్థలాన్ని కానీ, ఈ బిల్డింగులు కానీ, కనీసం టీచర్లకి కూర్చోటా కూడా అవకాశం లేని సందర్భంలో వాళ్ళు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఈ స్కూల్కి ఒక కళ వచ్చింది. ఆ తర్వాత మా కార్పొరేటర్ గారు ఇక్కడ సుమారు 8 రూములు బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం. ఎందుకంటే 2014లో ఎప్పుడైతే ఇప్పుడు ఈ నో వేకెన్సీ అనేది 2014లోనే ఈ స్కూల్కి ఉంది. ఎందుకంటే సెంట్రల్లో ఉన్న స్కూలు, అనేక మంది పిల్లలు ఇక్కడ చదవాలని ఉత్సాహంతో ఉన్న స్కూలు. ఆ తర్వాత ఇవాళ ఎంతమంది పిల్లలైనా చేర్చుకునే విధంగా ఈ స్కూలు నిర్మాణాన్ని చేపట్టి, మరి దానికి ప్రభుత్వం యొక్క సహకారం, ఈ రోజునున్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అవసరమైన నాటికి పిల్లల చదువుల కోసం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కల్పించడానికి చేసిన కృషితో ఇవాళ మా కార్పొరేటర్ గారి యొక్క కృషితో ఇక్కడ బిల్డింగ్లన్నీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇవాళ స్కూల్స్లో పేదవారు చదువుకునే స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళు ఉన్నత విద్యకి ఈరోజు ఈ స్కూల్లో టాప్ మెరిట్ కూడా అనేక సందర్భాల్లో రావడం జరిగింది. ఈ జిల్లా మెరిట్లు కూడా ఈ స్కూల్లో రావడం జరిగింది. ఇప్పుడు మంచి హెచ్ఎం గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు ఇక్కడ ఎవరు హెచ్ఎంగా వచ్చినా ఈ స్కూల్ యొక్క వాతావరణం చూసి వాళ్ళు క్రమశిక్షణతో అత్యధిక మార్కులతో పిల్లలు పాస్ అయ్యే ప్రయత్నం చేసే స్కూల్ ఇది. ఇప్పుడున్న హెచ్ఎం గారు అయితే ఆయనకు అనేకమైన రికార్డులు ఉన్నాయి. శ్రీనివాస్ గారు అనేకమైన రికార్డు, ఏ స్కూల్లో హెచ్ఎంగా ఉన్నా అక్కడ ఫలితాలు తీసుకొచ్చి చూపించే హెచ్ఎం గారు ఆయన ప్రత్యేకంగా ఈ స్కూల్కి తీసుకోవడం కూడా జరిగింది. వారి యొక్క కృషితో చక్కటి ఫలితాలు పొంది జిల్లాలోనే ఫస్ట్ వచ్చేటట్టు, ఈవెన్ స్టేట్ ర్యాంకులు కూడా వచ్చేటట్టు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అమ్మా అసోసియేషన్ వారికి నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే వారు చేసిన కృషి సామాన్యమైనది కాదు, వారికి ప్రత్యేకమైన ఇంకా ఇన్ని సంవత్సరాల మట్టి చంద్రబాబు గారు ఆ రోజున జన్మభూమి శ్రమదానం అనే కాన్సెప్ట్లో ఈ స్కూల్స్ని దత్తత తీసుకుని వీటిని ఇంప్రూవ్ చేయమని చెప్పారు. అప్పుడు ముందుగా వచ్చి వారందరికీ వారు వచ్చి ఇక్కడ ఈ స్కూల్ని దత్తత తీసుకోవడం, ఈ రోజు వరకు కూడా అదే విధానంలో వారు కృషి చేస్తూ ఉన్నారు. అందువలన వారికి, మా కార్పొరేటర్ గారికి, అదేవిధంగా స్కూలు ఉపాధ్యాయులకి అందరూ కూడా క్రమశిక్షణతో పిల్లల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, హెచ్ఎం గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.